Hello everyone, welcome to my channel Manu Infinity Math. Under the number system, now we'll discuss what are the numbers we'll get. Number system లో మనకి ఈ numbers అన్నీ వస్తాయండి. ఏ numbers natural, odd, twin prime, co-prime, rational, irrational, whole, integers ఇవన్నీ different numbers. All will come under the set of natural numbers. We'll discuss one by one. Already we discussed integers, whole numbers. ఇంకేం చెప్పుకున్నామండి, natural numbers చెప్పుకున్నాము, అండ్ ఆల్సో రేషనల్ ఇర్రేషనల్ చెప్పుకున్నామండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రేషనల్ నంబర్స్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ రియల్ నంబర్స్. అంటే ఏం చెప్తున్నామండి, కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్ నంబర్స్. ఇంకా మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ ఏమున్నాయండి, కో ప్రైమ్ నంబర్స్, ట్విన్ ప్రైమ్ నంబర్స్, అండ్ ఆల్సో ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్. విల్ సీ దిస్ నంబర్స్ నౌ ఈజ్ ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్స్. దిస్ ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టంలో మనం చాలా నంబర్స్ చెప్పుకున్నామండి. ఇప్పుడు ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ డిస్కస్ చేసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐల్ రైట్ సమ్ నంబర్స్ దట్ ఆర్ 1 2 3 4 5 6 7 8 9. 1 డిజిట్ నంబర్స్ రాశానండి, 1 నుండి 9 వరకు. నౌ ఈ నంబర్స్కి ఫ్యాక్టర్స్ రాయండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 1? Only 1 is the factor of 1. What are the factors of 2? 1 and 2. What are the factors of 3? 1 and 3. What are the factors of 4? 1, 2 and 4. What are the factors of 5? 1 and 5. What are the factors of 6? 1, 2, 3, 6. Factors అంటే తెలుసు కదండి, 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 6 టేబుల్లో 6 అనేది నెంబర్ వస్తుంది. 6 అనేది 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 6 టేబుల్తో డివైడ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. నౌ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 7? 1 and 7. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8? 1, 2, 4, 8. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 9? 1, 3, 9. రైట్. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ప్రైమ్ నెంబర్స్ కదండి. సి 2, 3 ఏం చెప్తున్నా, 2కి రౌండ్ ఆఫ్ చేస్తా, 3కి రౌండ్ ఆఫ్ చేస్తా. చెక్ చేయండి, ఇక్కడ ఏ దానికైతే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి ప్రైమ్ నెంబర్స్. ఇంకా ఏమున్నాయండి అలాగా? సో ఇక్కడ 5 ఉంది, ఇంకా ఏముందండి 7 ఉంది. సో ఈ 4 నంబర్లకి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇక్కడ 1 2, 1 3, 1 5 అండ్ 1 7. నౌ రైట్ ద డెఫినేషన్. ఎ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఏమని చెప్తున్నామండి, ఎ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. ఏ నంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ ప్రైమ్ నంబర్స్ అవుతాయండి. నౌ సీ ద కాంపోజిట్ నంబర్స్. సో కాంపోజిట్ నంబర్స్కి వచ్చేసరికి డెఫినేషన్ వచ్చి ఈజీ అండి. ప్రైమ్ నెంబర్స్ తెలిసిందంటే కాంపోజిట్ నంబర్స్ చాలా ఈజీ. కాంపోజిట్ నంబర్స్ డెఫినేషన్కి వచ్చేసరికి విచ్ ఆర్ నాట్ ప్రైమ్, ప్రైమ్ కానివన్నీ కాంపోజిట్ నంబర్స్ అని చెప్తున్నాం. సో ఏమని రాస్తాం, నంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్. ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, ప్రైమ్ కాని నంబర్స్ అన్నీ కాంపోజిట్ నంబర్స్ అని డిరైవ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపోజిట్ నంబర్స్ ఏమొస్తాయండి, చూడండి. ఇక్కడ ప్రైమ్ కాని నంబర్స్ అంటే ఏమున్నాయి, 1 4 6 8 9. వాట్ ఆర్ ద నంబర్స్ వీ హ్యావ్? 1 4 8 6 9. చూడండి, ఇక్కడ చూడండి, మరి ఈ 1 అనేది కాంపోజిట్ నెంబర్ అవ్వదండి. బట్ మనం డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పుకున్నాము, ప్రైమ్ కానివన్నీ కాంపోజిట్ అని చెప్పుకున్నాం. సో ఎందుకు ఇది కాంపోజిట్ కాదంటే, విల్ సీ వన్ మోర్ డెఫినేషన్ ఆఫ్ కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నెంబర్స్కి ఇంకో డెఫినేషన్ ఉందండి. ఆ డెఫినేషన్ అర్థమవుతే మీకు ఎందుకు ఇది 1 అవుతుందో తెలుస్తుందండి. సో కమింగ్ టు ద డెఫినేషన్, the numbers which are having more than 2 factors are called కాంపోజిట్ నంబర్స్. అంటే ఏం చెప్తున్నానండి, ఏ నంబర్కి అయితే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కాంపోజిట్ నంబర్స్ అంటాం. ఇక్కడ చూడండి, 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఫ్యాక్టర్. వాట్ అబౌట్ 4? 4కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6కి 4 ఫ్యాక్టర్స్, 8కి 4 ఫ్యాక్టర్స్, 9కి 3 ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ నెంబర్స్కి? 4 8 6 9. బట్ 1కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్. మరి ఈ నంబర్ ఏమైందండి, ఇది ప్రైమ్ నంబర్ కాదు, కాంపోజిట్ నంబర్ కాదండి. సో దిస్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని చెప్తాం. ఓకే, నౌ విల్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి
మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 2, 3, 5, 7. ఈ 2, 3, 5, 7లో 3, 5, 7 ఆర్ ఆడ్ నంబర్స్. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నంబర్, రైట్? సో మనము ఇక్కడ ఏం లేదండి, ప్రైమ్ నెంబర్స్ మనం 1 to 100 లేదంటే 1 to infinity వరకు రాసినా కానీ మనకు ఓన్లీ ఒక్క ప్రైమ్ నెంబరు ఈవెన్ వస్తుందండి, మిగతావన్నీ ఆడే వస్తాయి. సో 2 ఏమని చెప్పొచ్చు మనం అంటే ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు అండి. దట్ ఈజ్ 2, రైట్? నెక్స్ట్ ఇంకొక సెకండ్ పాయింట్ అండి, ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో ఇలా అడుగుతాడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ అంటాడు. స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. సో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ చూసి చెప్పండి. అక్కడ మనకి ఏం కనపడుతుందండి? 4. ద కాంపోజిట్ నంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 4 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి దిస్ ఇస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో ఇలా అడుగుతాడండి, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 100. 1కి 100కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయని అడుగుతాడండి. మనకి 25 ఉంటాయండి. మనము గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వర్క్ నేను 1 to 9 ప్రైమ్ నెంబర్స్ ఏవైతే చెక్ చేశాను, మీరు కానీ చెక్ చేయొచ్చండి. 10 to 100 చెక్ చేయండి. ఇంకొకటి అండి, ఇక్కడ మనం చెక్ చేసే ముందు ఒక సింపుల్ ట్రిక్, ఇక్కడ మనం ఓన్లీ ఆడ్ నెంబర్స్కి చెక్ చేస్తే సరిపోతుంది, ఈవెన్ నెంబర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈవెన్ నెంబర్ 2 తప్ప ఇంకా ఏది ప్రైమ్ అవ్వదు. సో ఇప్పుడు మనము సపోజ్ 10 నుండి 20 వరకు నెంబర్స్ చెక్ చేయాలంటే 10, 20 చెక్ చేయాల్సిన అవసరం లేదు. 11, 13, 15, 17, 19 చెక్ చేస్తే సరిపోతుందండి. ఇలాగా 10 to 20 మధ్యలో జస్ట్ ఆడ్ నెంబర్స్కి మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఏ వస్తాయి ప్రైము, ఏ దానికైతే 2 ఫ్యాక్టర్స్ వస్తాయో అవి ప్రైమ్ అవుతాయి. అలాగే ఇంకొక క్వశ్చన్ అండి, ఇది అడ్వాన్స్డ్ క్వశ్చన్, 100 to 200 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడుగుతాడండి. సో విల్ గెట్ టోటల్ 21 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 100 and 200. If you understood the concept, please like, share and comment, and also subscribe my channel. Thank you very much.